హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక శ్రీను దెబ్బలు తగిలి రావడంతో కొండ మించి పడిపోయానని అందరికీ చెప్తూ ఉంటాడు. అయ్యయ్యో అని చెప్పి పద్మ వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక శ్రీను, నేను ఈ పరిస్థితిలో ఉంటే నన్ను ఇన్ని ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు ఎందుకు, దయచేసి నన్ను వదిలేయండి అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి రఘురాం వస్తారు. ఎవరు వెళ్ళకపోతే మనకెందుకు, వాళ్ళు ఎడిపోయినా మనకు సంబంధం లేదు, పదండి అని చెప్పి అనడంతో ఇక పద్మ మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అయ్యో శ్రీను అని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతే పద్మ మాత్రం అలాగే నుంచొని చూస్తూ ఉంటే, అక్క పద అని చెప్పి శివరాం పద్మని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాడు. ఇక ఆద్య అప్పుడే ఇంటికి వస్తూ ఉంటుంది. శ్రీను అంతకుముందు తనకి మెళ్ళలో అన్యాయంగా తాళి కట్టిన విషయాన్ని తలుచుకుంటూ, ఇక శ్రీను అన్న మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ వస్తూ ఉంటుంది. ఇక ఆద్య రావడాన్ని శ్రీను గమనిస్తాడు. వెంటనే జానకి వెనకాల దాక్కుంటాడు శ్రీను. అత్య నన్ను కాపాడత్య, ఆద్య వస్తుంది అని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఇక జానకి కూడా అదేంటి సీనయ్య, ఆద్యను చూసి అలా భయపడుతున్నావు, ఏమైంది సీనయ్య అని అడుగుతూ ఉంటే, నన్ను కాపాడత్య అని వెనక్కి దాక్కుంటూ ఉంటాడు. ఇక ఆద్య లోపలికి వెళ్ళడంతో అమ్మయ్య అనుకుంటాడు శ్రీను. జానకి మాత్రం ఆద్య వచ్చింది కదా సీనయ్య, నువ్వు లోపలికి వెళ్ళు అంటే, అమ్మో నేను వెళ్ళనత్తయ్య అంటాడు శ్రీను. అదేంటి సీనయ్య, నీకు దెబ్బలు తగిలేక ఆద్య చూసుకుంటుంది వెళ్ళు అని అంటుంటే, చేసిందే ఆద్య అయితే అని వెంటనే టంగ్ స్లిప్ అవుతూ, ఏంటి సీనయ్య ఏమన్నావు అని జానకి అడుగుతుంటే, అయ్యో అదేం కాదత్య, ఇలా దెబ్బలకి ఆద్య ఏం చేస్తుంది అని అంటున్నాను అత్తయ్య అంటే, మందు రాస్తుంది సీనయ్య అని జానకి చెప్పడంతో, లేదత్తయ్య అన్ని విషయాల్లో ఆద్యని ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఐ లవ్ మై సెల్ఫ్ అత్తయ్య, నా సొంత సంరక్షణ నేను చూసుకుంటాను అంటాడు శ్రీను. ఇక శ్రీను మాత్రం, అత్తయ్య ఆ జీవన గదిలోకి మాత్రం నేను వెళ్ళను, నేను ఇక్కడే సేఫ్, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను, ఇక్కడే పడుకుంటాను అని సోఫాలో కూర్చొని ఉంటాడు. అదేంటి సీనయ్య అలా అంటున్నావు అని జానకి అంటుంటే, ఏం పర్వాలేదు అత్తయ్య మీరు వెళ్ళండి అని చెప్పి జానకిని అక్కడి నుంచి పంపించేసి ఇక తనకు తగిలిన దెబ్బలన్నింటినీ అబ్బబ్బా అని చెప్పి చేతులు తల మీద పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు శ్రీను. అమ్మమ్మో ఇది ఆద్య కాదు అమ్మోరు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మరో పక్కన శౌర్య ఇంటికి చాలా సంతోషంగా వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి అని ప్రేమిళ అడగడంతో, అమ్మ నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటుంటే, ప్రేమిళ ఏముంది, ఆ రామలక్ష్మితో నీ పెళ్ళి మళ్ళీ ఖాయమైంది అదేనా అని అంటుంటే, ఎవరు చెప్పారు అని శౌర్య చెప్పడంతో, నేనే చెప్పాను అని వాళ్ళ నాన్న అంటాడు. ఇక ప్రేమిళ మాత్రం, నాకు అది గుడ్ న్యూస్ కాదురా, అస్మితని కాదని పెళ్ళి రఘురాం కాళ్ళు పట్టుకొని ఆ రామలక్ష్మిని కోరడం ఎంతవరకు కరెక్ట్రా అని అంటుంటే, ఇక శౌర్య మాత్రం, అమ్మ నువ్వు అస్మిత మాయలో ఉన్నావు, నీకేం అర్థం కావట్లేదు అని అనడంతో, అరే నాకు కాదు నీకేం అర్థం కావట్లేదురా అని ప్రేమిళ అంటుంది. ఇక ప్రేమిళ, నువ్వు ఇలా ప్రాణాలతో ఉన్నావంటే ఈ అస్మితరా అని అంటుంటే, ఇక వాళ్ళ నాన్న మాత్రం, ప్రాణాల మీదకి రావడానికి కారణం కూడా ఆ అస్మితనే అంటాడు. ఇక శౌర్య వాళ్ళ నాన్న, అరే మీ అమ్మ మాటలకి ఏం కానీ, అదిగో ముందు ఆ సూట్ కేసు పట్టుకొని వచ్చిన ఆ శూర్పణఖని ఇంట్లో నుంచి గంటె పనిలో పడు, అప్పుడే నువ్వు నీ ప్రేమ సేఫ్ జోన్లో ఉంటుంది, వెళ్ళు పైకి అని చెప్పి పంపిస్తాడు. ఇక లోపలికి రావడంతో చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అస్మిత. శౌర్య వచ్చి, హలో మై డియర్ మోడర్న్ శూర్పణఖ, ఏంటి అంత థింక్ చేసేస్తున్నావు నువ్వు కుర్చీలో కూర్చొని, ఓ అమ్మ మ్యాటర్ మొత్తం చెప్పేసినట్టుంది, విని బాధేస్తుందా, కొత్త ప్లాన్ ఏమన్నా వేసావా నువ్వు, ఇక నీ కుట్రలతో మా ప్రేమని పాడు చేసే పనులు పనికిరావు, నాకు రామలక్ష్మికి పెళ్లి ఫిక్స్ అయింది, నీలాంటి అస్మితలు 100 మంది వచ్చినా మా పెళ్ళిని ఆపలేరు అని చెప్తూ ఉంటే, ఇక అస్మితకి చాలా కోపం వస్తూ ఉంటుంది. నీ పైశాచిక ప్రేమని దాటి నా ప్రేమని నేను గెలుచుకున్నానే, నువ్వు తిరిగి వచ్చిన చోటు నుంచి పో, చెప్తుంది నీకే అర్థం కావట్లేదా, వెళ్ళు బయటికి పో అని ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్న అస్మితని లేచి నెట్టుతూ ఉండగా ఇక అస్మిత నోట్లోంచి రక్తం కక్కుకుంటూ ఉంటుంది. అలా రక్తం కక్కుకొని కింద పడిపోవడంతో అస్మిత అని శౌర్య గట్టిగా అరవడంతో ప్రమీణ వాళ్ళు వచ్చి, ఏమైంది అస్మిత, ఏంట్రా, అరే పదరా హాస్పిటల్ తీసుకెళ్దాం, ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది. ఇక మరో పక్కన జానకి వచ్చి నీళ్లు వెళ్లకుండా బాత్రూంలోకి వాళ్ళని బంద్ చేసేస్తుంది. చెప్తానుండండి మీ సంగతి అని చెప్పి రఘురాం నీళ్లు దొరకకుండా చేస్తుంది. మరో పక్కన రఘురాం వచ్చి బాత్రూంలో వాటర్ ఆన్ చేస్తూ ఉంటారు. నీళ్లు ఎంత ఆన్ చేసినా సరే వాష్రూమ్లో వాటర్ రాకుండా ఉంటాయి. మరో పక్కన ఆద్య తన రూమ్లో చాలా కోపంగా కూర్చొని ఉంటుంది. ఇక శ్రీను మాత్రం ఆద్యకి భయపడుతూ వస్తూ ఉంటాడు. ఇక ఆద్య ఒక్కసారిగా కోపంగా చూడడంతో శ్రీను పరుగున బయటకు వెళ్ళి తలుపు వేసేస్తాడు. అమ్మయ్య అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. ఇక మరో పక్కన సుందరమ్మ టిఫిన్ చేస్తూ ఉండగా రఘురాం వచ్చి, అమ్మ బాత్రూంలో నీళ్ళు రావట్లేదేంటి అని అడగడంతో జానకి సుందరమ్మకు సైగ చేస్తూ, అత్తయ్య బయట నీళ్ళు వస్తున్నాయి చెప్పండి ఆయనకి అంటుంది. ఇక సుందరమ్మ, రఘు బయట బాత్రూంలో నీళ్ళు వస్తున్నాయంట, కుళాయి తెరిచి చూడు అని చెప్పడంతో సరే అని వెళ్ళిపోతారు రఘురాం. ఈలోపు శ్రీను అత్తయ్య అని పిలవడంతో, ఏంటి సీనయ్య అని జానకి అంటూ ఉంటే,
ఆ గదిలో నా పర్సు ఉంది అత్తయ్య, వెళ్ళి తీసుకురావా అని శ్రీను చెప్తుంటే, ఇప్పుడు కాదు శ్రీనయ్య, అయినా నీ గదిలోకి నువ్వు వెళ్ళి తీసుకురా అంటే, అత్తయ్య నేను ఇప్పుడు వెళ్ళను అత్తయ్య అని శ్రీను అంటూ ఉంటాడు. ఆ గదిలో ఆద్య ఉంది అత్తయ్య అని శ్రీను భయంగా అంటుంటే, ఆద్య ఉంటే ఏంటి, ఏదో దెయ్యం గదిలో ఉన్నట్టు చెప్తున్నావు అని జానకి మరో పక్కన కుళాయి గురించి కంగారు పడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి తెచ్చుకో అని అంటుంటే, లేదత్తయ్య ఆద్య, అమ్మో నేను వెళ్ళను అత్తయ్య అంటే, పెళ్ళానికి ఎందుకురా ఎంత భయపడుతున్నావు, వెళ్ళి పర్సు తెచ్చుకో అని అంటూ ఉంటుంది. అది పెళ్ళం కాదు బల్లెం అత్తయ్య, వెళ్ళి తీసుకురా అని బ్రతిమలాడగా జానకి లోపలికి వెళ్ళి ఆద్య సీనయ్య పర్సు ఎక్కడుంది అని చెప్పడంతో, అదిగో అక్కడుందని ఆద్య బీరువా వైపు చూపించడంతో లోపల నుంచి పర్సు తీసి, పర్సు అడగడానికి కూడా సీనయ్య ఏంటి అంత భయపడుతున్నాడు, ఏమైందో ఏంటో అని బయటికి వెళ్తుంది పర్సు తీసుకొని జానకి. ఇక శ్రీను చేతిలో పర్సు పెట్టి జానకి కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు రఘురాం వచ్చి బాత్రూంలోకి కుళాయి తిప్పడంతో నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక బట్టలు విప్పి వాష్రూమ్ తలుపు పైన వేస్తూ ఉంటాడు రఘురాం. ఫస్ట్ తన లాచీ వేస్తే అది లాగేస్తుంది జానకి, తర్వాత పైజామా వేస్తే దాన్ని కూడా లాగేస్తుంది. ఇదంతా రఘురాం గమనిస్తాడు. ఇక టవల్ వేస్తూ ఉంటాడు రఘురాం, అది కూడా జానకి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే రఘురాం గట్టిగా పట్టుకుంటాడు లాగనివ్వకుండా. ఇక జానకి గట్టిగా లాగుతూ ఉంటుంది. ఏయ్ ఎవరు అని చెప్పి రఘురాం కూడా టవల్ని గట్టిగా లాగుతూ ఉంటాడు. నేనే అని చెప్పి జానకి వాయిస్ వినిపించడంతో ఒక్కసారిగా టవల్ వదిలేస్తాడు. ఇక టవల్ పట్టుకొని జానకి పడిపోబోతుంది బయటికి. ఇక రఘురాంకి కంగారు వస్తుంది, ఒంటి మీద బట్టలు లేకపోవడంతో. అమ్మా అమ్మా అని చెప్పి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఏయ్ నీకు అసలు బుర్ర లేదా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఇదేంటి ఇలా అంటున్నాడు అని సుందరమ్మ వింటూ ఉంటుంది. రఘు నన్ను ఇలా అన్నాడు కదా, కానీ ఆ గొంతు రఘుదే అనుకుంటుంది సుందరమ్మ టిఫిన్ తింటూ. ఇక జానకి మాత్రం నాకు బుర్ర ఉంది, నాకు తెలుసు ఆ విషయం అని అంటూ ఉంటుంది రఘురాంతో. రామని నవమాసాలు మోసి పెంచాను నేను, మీరొక్కరే కన్యాదానం ఎలా చేస్తారండి అని జానకి అడుగుతూ ఉంటే, ఇక రఘురాం నా కూతురు నా ఇష్టం, నేను గీసిన గీత దాటి వెళ్ళినప్పుడు నీకు గుర్తుకు రాలేదా, నీకు అన్న కూతురు కన్నానని నీకు గుర్తుకు రాలేదా అప్పుడు అంటే, ఇక జానకి ఏమండి ఇప్పుడు కన్నడం మోయడం గురించి కాదు, రామ పెళ్ళిలో నేను అక్కడే ఉండాలి, తల్లిగా నా ఆశీర్వాదం రాముకు దక్కాలి అంతే అని జానకి మొండిగా చెప్తూ ఉంటే, రఘురాం అమ్మా అని చెప్పి గట్టిగా అరవడంతో ఏమైందో ఏంటో అని సుందరమ్మ బాత్రూమ్ దగ్గరికి వచ్చి, ఏమైంది రఘు మళ్ళీ ఏం చేసావే అని జానకిని అడుగుతూ ఉంటే, చూడమ్మా నా బట్టలు తీసుకుని ఇవ్వడం లేదు అని రాఘు చెప్తూ ఉంటాడు. ఇక సుందరమ్మ ఏమే నా కొడుకు స్నానం చేస్తుంటే బట్టలు తీసేసుకుంటావా, ఇవ్వవే అని చెప్పి జానకి చేతిలో బట్టలు లాక్కుంటూ ఉంటే, అత్య ఆగండి అత్య అని చెప్పి జానకి కూడా వెనక్కి లాక్కుంటూ ఉంటుంది. ఇవ్వవే అని చెప్పి గట్టిగా బట్టలు లాక్కొని రఘురాంకి బాత్రూంలోకి విసిరేస్తుంది సుందరమ్మ. ఏంటే నా కొడుకు స్నానం చేస్తుంటే బట్టలు తీసేస్తావా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక రఘురాం వస్తున్నాను నీ సంగతి చెప్తాను అని చెప్పి బట్టలు వేసుకొని బయటికి వస్తాడు పెద్ద పులిలాగా. ఇక జానకి వెనకాల పడతాడు. జానకి మాత్రం ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ గీత అవతలకు వెళ్ళి గోడ వెనకాల దాక్కుంటుంది. రామలక్ష్మి అని చెప్పి రఘురాం గట్టిగా అరవడంతో ఏంటి నాన్న అని కంగారుగా వస్తుంది. రామ నీ పెళ్లిలో ఈ తండ్రి ఒక్కడే ఉంటే సరిపోదా అని అడుగుతాడు. నీకు అమ్మ కూడా కావాలా అని అడగడంతో పక్కనే ఉన్న జానకి రామ అమ్మ కూడా ఉండాలని చెప్పు అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మికి ఏం చెప్పాలో అర్థం కాదు. రఘురాం మాత్రం చెప్పు రామా అమ్మ కావాలా నాన్న కావాలా అని అడుగుతుంటే, అమ్మ కూడా కావాలని చెప్పు అని ఒక పక్క నుంచి జానకి చెప్తూ ఉంటే రాముకి ఏం అర్థం కాదు, ఏం చెప్పాలో మధ్యలో. మొహమాటం లేకుండా ఎవరు కావాలో చెప్పు అని రఘురాం సూటిగా అడగడంతో, నాన్న మీరేం చెప్తే అది చేస్తాను, మీ ఇష్టమే నా ఇష్టం అని రామలక్ష్మి చెప్పడంతో ఇక జానకి చాలా ఏడుస్తూ ఉంటుంది గోడ కానుకొని. ఇక రఘురాం మాత్రం అమ్మ వినబడుతుంది కదా అని చెప్పి జానకి వినిపిస్తుందా అన్నట్టుగా అడిగితే, వింటుందిలే అని సుందరమ్మ అంటుంది. ఇక రఘురాం శివయ్య వెళ్ళి పంతులుగారిని తీసురా, నా కూతురు పెళ్లికి ముహూర్తాలు పెట్టేద్దాం అని చెప్పడంతో అలాగే అని శివరాం వెళ్తారు. ఇక జానకి ఏడుస్తూ ఉండడాన్ని రామలక్ష్మి చూస్తుంది. రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంట్లో పరిస్థితులను చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటారు.